నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఒకవైపు ఇజ్రాయెల్ క్షిపణులు ఇరాన్ గడ్డపై ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలను తాకుతున్నాయి. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్కు వంత పాడుతూ ఆంక్షలు దాడులతో విరుచుకుపడుతోంది. సాధారణంగా ఏ దేశమైనా ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా కుప్పకూలిపోవాలి. కానీ ఇరాన్ విషయంలో మాత్రం కథ పూర్తిగా రివర్స్. యుద్ధం ముదురుతున్న కొద్దీ ఇరాన్ ఖజానాలోకి బిలియన్ల కొద్దీ డాలర్లు వచ్చి చేరుతున్నాయి. అసలు బాంబుల మూత మధ్య ఈ చమురుతో వేల కోట్ల లాభాల్ని ఆర్జిస్తుంది. అమెరికా కళ్ళు గప్పి ఇరాన్ తన ఆయిల్ను ఎలా అమ్ముతోంది? ప్రపంచానికి తెలియని ఇరాన్ ఆర్థిక యుద్ధ తంత్రం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యుద్ధం మొదలైనప్పటి నుండి ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. మార్కెట్లో చమురు కొరత ఏర్పడుతుందనే భయంతో బ్యారెల్ ధర $100 మార్కును దాటింది. దీనినే నిపుణులు వార్ ప్రీమియం అంటారు. యుద్ధం ప్రారంభం కాకముందు అంటే ఫిబ్రవరిలో ఇరాన్ రోజువారీ చమురు ఆదాయం $115 మిలియన్ ఉండగా మార్చి నాటికి అది $139 మిలియన్ పెరిగింది. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఇరాన్ సుమారు $8.7 బిలియన్ ఆదాయాన్ని ఆర్జించింది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 73,000 కోట్ల అదనపు లాభాన్ని గడించింది. అంటే ఒకవైపు యుద్ధం వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నా పెరిగే ఆయిల్ ధరలు ఆ నష్టాన్ని వడ్డీతో సహా చెల్లిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ ఆయిల్ ఎగుమతులను సున్నా చేస్తామని శపథం చేసింది. కానీ వాస్తవం ఏంటంటే గత 12 నెలల్లో ఇరాన్ చమురు ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. దీని వెనుక 2 కారణాలు ఉన్నాయి. ఇరాన్ తన ఆయిల్ను అమ్ముకోవడానికి 125 ఏళ్ల నాటి పాత ట్యాంకర్లను వాడుతోంది. ఇవి సముద్రం మధ్యలో తన ట్రాన్స్పాండర్లను ఆపేసి ఒక ట్యాంకర్ నుండి మరో ట్యాంకర్కు ఆయిల్ను మారుస్తూ గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ సప్లై తగ్గకుండా ఉండేందుకు అమెరికా కూడా ఇరాన్ ఎగుమతులపై కొంతవరకు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇరాన్ అమ్ముతున్న చమురులో దాదాపు 90% కేవలం చైనాకే వెళ్తుంది. చైనా ఈ ఆయిల్ను డాలర్లలో కాకుండా తన సొంత కరెన్సీ యువాన్లో కొంటోంది. దీనివల్ల అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థతో పని లేకుండా పోయింది. ఇరాన్ తన ఆయిల్ను అంతర్జాతీయ ధర కంటే తక్కువకు ఇస్తుండడంతో చైనాకు ఇదొక భారీ డీల్గా మారిపోయింది. అటు ఇరాన్కు డబ్బు, ఇటు చైనాకు చౌకగా ఇంధనం, ఇద్దరికీ లాభమే. ఈ నేపథ్యంలో నష్టపోతుంది ఎవరు? ఇటు ప్రపంచ చమురులో దాదాపు 20% వాటా ప్రవహించే హార్మోజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ ఆయిల్ బావులపై దాడి చేస్తే ఇరాన్ ఈ జలసంధిని కంప్లీట్గా మూసేస్తుంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ బ్యారెల్ ధర $150 నుండి $200 చేరవచ్చు. ఈ భయమే ఇరాన్ను కాపాడుతోంది. కర్గ్ ఐలాండ్ వంటి కీలక కేంద్రాలపై దాడులు జరిగితే తప్ప ఇరాన్ ఆదాయాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. యుద్ధం అనేది కేవలం సైనికుల పోరాటం మాత్రమే కాదు, అది ఒక భారీ బిజినెస్ కూడా. ఇరాన్ తన బ్లాక్ గోల్డ్తో ప్రపంచ రాజకీయాలను ఈ రేంజ్లో శాసిస్తోంది. ఒకవైపు ఆంక్షలు, మరోవైపు దాడులు ఉన్నా ఇలా ఒక మార్గమే అందుబాటులో ఉన్న ఇరాన్ తన ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకుంటూనే ఉంది. చమురు అమ్మడమే కాదు, చమురుడు పంపడంలోనూ ఇరాన్ తన పట్టును నిరూపించుకుంటోంది. ప్రపంచంలోని మొత్తం చమురు రవాణాలో దాదాపు 20 నుంచి 30% వరకు ఆ రవాణా అనేది హార్మోజ్ జలసంధి ద్వారానే సాగాలి. ఇక్కడే ఇరాన్ తన అసలు తెలివితేటల్ని ప్రదర్శిస్తోంది. యుద్ధం కారణంగా ఈ ప్రాంతంలో భద్రత కరువైందని సాకు చూపుతూ తన ప్రాదేశిక జలాల గుండా వెళ్లే ప్రతి నౌక నుంచి ఇరాన్ భారీగా టోల్ ఫీజ్ లేదా అటు ట్రాన్సిట్ ట్యాక్స్ ను వసూలు చేస్తోంది. దీనిని కేవలం రక్షణ కోసం తీసుకుంటున్న రుసుముగా పేర్కొంటున్నప్పటికీ ఇది సైలెంట్ గా బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఒకవేళ ఏ దేశమైనా లేదా ఏ కంపెనీ అయినా ఈ ఫీజు చెల్లించడానికి నిరాకరిస్తే వారి నౌకలను ఇరాన్ విప్లవ దళాలు అదుపులోకి తీసుకుంటున్నాయి. అంటే తన చమురును అమ్ముకోవడమే కాకుండా పక్క దేశాల చమురు నౌకల నుంచి కూడా టోల్ వసూలు చేస్తూ ఇరాన్ డబుల్ ప్రాఫిట్ ను కొట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే యుద్ధం జరుగుతున్నా కూడా ఇరాన్ తన ఖజానాను నింపుకుంటోంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.